దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే నువ్వు ప్రభు సహాయంతో దేనైతే ప్రారంభించావో దాన్ని కడముట్టించేంత వరకు నా ప్రభువు నిన్ను విడిచిపెట్టే ప్రసక్తి లేదో. 52 రోజుల్లో మన కల్వరి టెంపుల్ని నిర్మిస్తాను అని ప్రభు నాకు చెప్పాడు. ఎప్పుడు నేను ఏ కన్స్ట్రక్షను చేయలే. కన్స్ట్రక్షన్ ఎప్పుడు చేయనటువంటి నేను 52 రోజుల్లో ఇంత పెద్ద మందిరాన్ని నిర్మిస్తాను అని ప్రభు చెప్తే నమ్మేశాను. నమ్మి పునాదులు వేయడం జరిగిపోయింది. కానీ పనులు ప్రారంభమైన తర్వాత తెలిసింది అది ఎంత కష్టమో. మన పూర్వీకులు ఒక సామెత చెప్తూ ఉంటారు. అదేమిటంటే, పెళ్లి చేసి చూడు, గట్టి చెప్పండి. ఎందుకని? అంత తేలిక కాదు. పెళ్లి చేయడం కానీ ఇల్లు కట్టడం కానీ అంత సులభము కాదు. పెళ్లి ఖర్చుల కింద నువ్వు ఒక 12 లక్షలు రాసుకుంటావు, కానీ పెళ్ళి అయ్యేసరికి అది 23 లక్షలు అవుతుంది. ఎలా అయింది? అయ్యింది. ఎలా అయిందంటే అయ్యింది. ఇల్లు కట్టే ముందు నువ్వు లెక్కలు వేసుకుంటావు, 72 లక్షలు వచ్చింది. కట్టేసరికి 1,10,00,000 అవుతుంది. ఎందుకు అయ్యింది? అవుతుంది. అందుకే అంటారు ఏమని, పెళ్లి చేసి చూడు నాయనా, ఇల్లు కట్టి చూడు బాబు, అప్పుడు నీకు అర్థమవుతుంది. ఎప్పుడు ఏ మందిరం నేను కట్టలా, ఏ కన్స్ట్రక్షన్ చేయలా. ప్రభు ఏమో నాతో మాట్లాడి అతిపెద్ద మందిరాన్ని 52 రోజుల్లో నేను నిర్మించబోతున్నాను, నమ్ముతున్నావా? ప్రభు నువ్వు చెప్తే నమ్మకుండా ఎలా ఉంటాను? అయితే పునాది వేయి, నిర్మిస్తాను అని ప్రభు సెలవిచ్చాడు. అని చెప్పినట్టుగానే పునాది వేయటం జరిగింది. ఆ తర్వాత మొదలయ్యింది. ఎవరైతే కాంట్రాక్టర్గా వచ్చాడో 52 రోజుల్లో సివిల్ వర్కులు చేసేస్తాను, పునాదులు వేసేస్తాను, గోడలు కట్టేస్తాను అని చెప్పి వచ్చాడు. 1 వీక్లో పారిపోయాడు. కాంట్రాక్టర్ వెళ్ళిపోతే ఏం చేయాలండి? చేతులు ఎత్తేసాడు. వర్కర్స్ ఏరయ్యా వస్తున్నారండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? బీహార్ నుంచి వస్తున్నారు, ఉత్తరప్రదేశ్ నుంచి వస్తున్నారు, అక్కడి నుంచి వస్తున్నారు, ఇక్కడి నుంచి వస్తున్నారు అని చెప్పి అంటున్నాడు. ఎక్కడ? చేతులు ఎత్తేసాడు. అయ్యా ఎక్కడి నుంచి పనులు రావట్లేదు, ఇప్పుడు ఏం చేద్దాం, ఎలా కడతాం? చేతులు ఎత్తేసాడు. లోపల చాలా పెద్ద గట్టర్స్ ఉన్నాయి, అవన్నీ ఎలా? సగం అయ్యేసరికి ఆ పని అయిపోయింది. ఇక 52 రోజుల్లో ఈ మందిరము కట్టడము సాధ్యము కాదు అనే పరిస్థితి వచ్చేసింది. అంతేకాదు, పైన మనం చూస్తున్నాం, దీన్ని ఫాల్స్ సీలింగ్ అని చెప్పి అంటాం. వెనకాల ఫాల్స్ సీలింగ్ వేయడానికి మనం కింద స్కాఫోల్డింగ్స్ వేసాం, మొత్తం స్కాఫోల్డ్స్ వేసాం, ఫాల్స్ సీలింగ్ అంతా కట్టేశాం. మధ్యలో నేను ఒక అరగంట సేపు పడుకుందాం, గంట సేపు పడుకుందాం అని చెప్పి ఆ చివరిన ఉన్నటువంటి షెడ్లో అక్కడే నేను నివసించేవాడిని. అక్కడికి వెళ్ళి కాసేపు అలా కూర్చుంటే భయంకరమైన శబ్దం వచ్చింది. ఏమిటి అని చెప్పి గబ్బగబ్బా వస్తే ఆ గ్యాలరీలో పైన ఉన్నటువంటి కప్పు అంతా కూలిపోయింది. ఈ వైపున్న కప్పు మొత్తం కూలిపోయింది. అసలే సమయం లేదు, పైపెచ్చేమో అక్కడ కూలిపోవడం, ఇక్కడ కూలిపోవడం. ఇప్పుడు సైతాన్ వచ్చి చెప్తుంది ఏమిటంటే, 52 రోజుల్లో దేవుడు కడతాడు అని చెప్పి నువ్వు నమ్మావు. అవును, దేవుడు చెప్పాడు కాబట్టి నేను నమ్మాను. పిచ్చోడివి, అది దేవుడు చెప్పింది కానీ కాదు. అది కేవలం నీ ఊహ మాత్రమే. అది నువ్వు అనుకున్నావు అంతే. దేవుడు చెప్పాడు అని నువ్వు అనుకున్నావు, అది వాస్తవంగా దేవుడు చెప్పింది కానీ కాదు. ఒకవేళ దేవుడే చెప్పినట్లయితే ఎందుకు ఇన్ని ఆటంకాలు వస్తాయి? దేవుడే చెప్పినట్లయితే ఎందుకు ఆ విధంగా ఫాల్స్ సీలింగ్, ఆ పైకప్పు కూలిపోయింది? ఎందుకు ఎక్కడ చూసిన ఆటంకాలు, అభ్యంతరాలు, కోర్టు కేసులో? దేవుడు చెప్పలా. నువ్వు అనుకున్నావు, నువ్వు ఊహించుకున్నావు, 52 రోజుల్లో కట్టేస్తాం అనుకున్నావు, ఇప్పుడు ఇది సాధ్యము కాదు అని సైతాన్ వచ్చి నా మధ్యలో ఎన్నెన్నో ఆలోచనలు తీసుకొస్తూ ఉంటే ఎవరికీ చెప్పలేను, ఎవరితోనూ పంచుకోలేను, ఇక లాభం లేదని చెప్పి నా చుట్టూ ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా తమ్ముళ్ళు నాతో పాటు ఉండేవాళ్ళు. ఏడవడానికి నేను ప్లేస్ వెతుక్కున్నాను. ఏం వెతికాను? ఏడవడానికి ప్లేస్ వెతికాను. ఎక్కడ ఏడ్చాను తెలుసా? ఈ పక్కన మీరు పార్కింగ్ చేస్తున్నారు చూసారా, అప్పుడు ఖాళీగా స్థలం ఉండేది, అక్కడికి వెళ్ళి ఏడ్చాను. ప్రభువా నువ్వు చెప్పావు అని చెప్పి నేను నమ్మేశాను. అది నీ చిత్తము అని నేను పూర్తిగా విశ్వసించాను. కానీ పనులు చూస్తుంటే, పరిస్థితులు చూస్తుంటే ఎక్కడా కూడా 52 రోజుల్లో ఈ మందిరం నిర్మించబడే ఛాన్స్ కనిపించడం లేదు. బహుశా నువ్వు చెప్పలేదేమో, ఇది నీ మాట కాదేమో, అందుకే
పనులు జరగటం లేదేమో, సగంలో ఆగిపోతుందేమో. ఏదేమైనప్పటికీ ప్రభువా, నా జీవితాన్ని, ఈ సేవను నీ చేతికి అప్పగిస్తున్నాను. నేనేమైనా పర్వాలేదు, కానీ నీ మందిరం మాత్రం ఆగిపోవడానికి వీల్లేదు. ప్రార్థన చేశాను. మీకు జ్ఞాపకం ఉందా, మన కల్వరి టెంపుల్ మందిరం నిర్మిస్తున్నప్పుడు చక్కని వాక్యంతో కూడినటువంటి బ్యానర్స్ కట్టాం మనం. ఈ నిర్మాణంలో అన్ని బ్యానర్స్ ఊడిపోయినాయి, ఎందుకంటే లారీలు వస్తున్నాయి, బయటకు వెళ్తున్నాయి. ఒకే ఒక్క బ్యానర్ మన బయట సగం ఊడిపోయి సగం ఉండి వేలాడుతూ ఉంది. నేను కన్నీళ్లతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి నేను తిరిగి వస్తున్నప్పుడు ఆ ఒక్క బ్యానర్ మాత్రమే వాక్యంతో కనిపిస్తూ వేలాడుతూ ఉంది. అందులో ఏముందో తెలుసా? నేను నీకిచ్చిన మాట నెరవేర్చు వరకు నిన్ను విడిచిపెట్టను అనే మాట నేను చదివాను. నేను నీకిచ్చిన మాట నెరవేర్చు వరకు నేను నిన్ను విడిచిపెట్టను. ఆ రోజు దేవుడు నాతో ఆ మాట అన్నాడు. ఈరోజు నా దేవుడు నీతో అదే మాట చెప్తున్నాడు. నిన్ను నేను విడిచిపెట్టను. దేవుడు నీకేం మాట ఇచ్చాడు? ఏం చెప్పాడు? నీ ఉద్యోగ విషయంలో కావచ్చు, నీ వ్యాపార విషయంలో కావచ్చు, నీ కుటుంబ విషయంలో కావచ్చు, నీ వివాహ విషయంలో కావచ్చు, దేవుడు నీతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? ఆయన ఏమైతే నీకు చెప్పాడో దానిని నెరవేర్చేంత వరకు నా దేవుడు నిన్ను విడిచిపెట్టే ప్రసక్తి లేనే లేదో. నువ్వు విశ్వసిస్తున్నట్లయితే ఈ సమయంలో నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తావా? రండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, మా జీవిత ప్రయాణంలో ఎన్నో ఆటంకాలు, ఎన్నో అపాయాలు, ఎన్నో అవరోధాలు, వాటన్నిటి మధ్య నువ్వు మాకు తోడుగా ఉన్నట్లయితే నాయనా, ఆటంకాలున్నా అభ్యంతరాలున్నా నువ్వు మాకిచ్చిన మాటను నెరవేర్చేంత వరకు మమ్మును నువ్వు విడిచిపెట్టావు. ఆ విశ్వాసంతో ముందుకు సాగే కృప మాకు దయచేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో అడుగు పెట్టండి. ఇది మొదలుకొని నాయన నీకు మరింత దగ్గరగా జీవించులాగున సహాయం చేయమని, నిన్ను సేవించే, నీ సాక్షిగా జీవించే, నీ సేవ చేసే భాగ్యము దయచేయమని. అయ్యా, ఖాళీ అయిపోయిన మా జీవితాలను నీ కృపతో, నీ ఆశీర్వాదంతో నింపి మా జీవితాలు పొంగి పొర్లులాగున చేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇది మొదలుకొని మీ జీవితంలో దేవుణ్ణి చూపించే అద్భుతమైన ఆత్మీయులుగా వర్ధిల్లాలని మనసారా ఆశిస్తున్నాను. ఈ క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, అలాగే 10 మందికి షేర్ చేయండి. అంతేకాదు ఓ చక్కని కామెంట్ పెట్టండి. అది నేను చదువుతాను, దేవుని మహిమపరుస్తాను. మళ్ళా కలుసుకుందాం. అంతవరకు సెలవు.